ఒక కుటుంబము బీచ్ మీద ఆడుకుంటున్నారు. చిన్న పాప వాళ్ళ తండ్రితో ఆడుకుంటుంది. అనుకోకుండా వాతావరణం మారిపోతుంది. మారిపోయినప్పుడు పెద్ద పెద్ద అలలు రావడం మొదలు పెడుతుంది. ఈ పాప ఒక గూడు కట్టుకుంటుంది. ఇసుక గూడు కట్టుకుంటారు కదా. ఇసుక గూడు కట్టుకున్నప్పుడు ఆ వరద వచ్చి ఒకేసారి ఆ గూడును కొట్టేస్తుంది. కొట్టినప్పుడు ఆ పాప మళ్ళీ ఆ గూడు కట్టడానికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఈసారి వరద ఆ పాపను కొట్టేస్తుంది. కొట్టినప్పుడు ఆ పొంగుతో సముద్రం ఆ పాపని సముద్రంలోకి తీసుకెళ్ళిపోతుంది. సముద్రంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ పాప అరుస్తూ ఉంటుంది. ఆమె మునిగిపోతూ ఉంటుంది. ఆ పాప రక్షించండి అని అరిచినప్పుడు ఎంతగా వాతావరణం మారిపోతుందంటే ఆ సముద్రం చాలా భయంకరంగా అయిపోతుంది. తుఫానుగా మారి అలలుగా వచ్చి తనను ముంచి వేస్తుంటే అక్కడ ఉన్న వారందరూ కూడా ఆ పాపని ముందుకు రా వెనకకు రా అని సహాయం చేస్తూ మాట్లాడుతున్నారు. కానీ ఎవరు అందులోకి వెళ్ళలేకపోతున్నారు. అందరూ చూస్తున్నారు. పాప కొట్టుకొని వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. కానీ ఒక వ్యక్తి సడన్ గా అందులోకి సముద్రంలోకి దూకడం అందరూ వింటారు. గొప్ప శబ్దం ఏమనేసరికి ఒక వ్యక్తి అందులోకి వెళ్ళి ఆ పాపని రక్షిస్తాడు. ఆ పాపను రక్షించి పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత అందరూ కూడా ఎవరి వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ పాపను ఎలా కాపాడాడు, తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కాపాడుతున్నారు. ఎవరు వ్యక్తి అంటే అక్కడ ఉన్న వ్యక్తి ఒకరు అంటారు, ఆ పాప తండ్రి ఆయన. అక్కడ ఉన్న వారందరూ ఆ పాప కొట్టుకొని పోవడం చూస్తున్నారు. కానీ వారి ప్రాణము వారికి ప్రియమైనది. కానీ ఆ తండ్రికి మాత్రము తన బిడ్డ ప్రాణమే ప్రియమైనది. హల్లెలూయా. సో తన ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఆ సముద్రంలోకి దూకి ఆ పాపని కాపాడి ఒడ్డు మీదకి వేస్తాడు. కానీ ఆ ఒడ్డు మీదకి వేసిన తర్వాత ఒక గొప్ప అల వచ్చి ఆ తండ్రిని వెనక్కి తీసుకెళ్ళిపోతుంది. కానీ ఆ తండ్రి ఆ సమయంలో నా బిడ్డ రక్షించబడింది, నా బిడ్డ చనిపోవట్లేదు అన్న సంతోషముతో అలాగే ఆ బిడ్డను చూస్తూ ఆ సముద్రంలో మునిగిపోతాడు. అలాంటి ప్రేమ తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ. తన ప్రాణము కంటే కూడా తన బిడ్డల ప్రాణాన్ని ఎక్కువగా విలువైనగా చూసేవారి ప్రేమ తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ. అంతకంటే మించిన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంట. హల్లెలూయా. అందుకే ఏమంటాడు, తన సొంత కుమారుణ్ణైనా మనకి ఇవ్వడానికి వచ్చాడంట. ఆయన కుమారుణ్ణి కూడా ఆయన సిలువ మీద వేయడానికి ఆయన వెనకాడలేదు.